ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీఓస్ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షన్స్ డే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జోగురామన్న ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డిఎస్ నాకార చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వందే మాతరం గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ప్రతినిధులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అదేవిధంగా పలువురు పెన్షనర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కలెక్టరేట్ నుంచి వచ్చారు. మన రిటైర్డ్ ఎంప్లాయీస్ నిరంతరం కృషి చేస్తున్నారు. మరి రకమైనటువంటి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ద్వారా మనం అందరం కూడా మరి పెన్షన్ పొందుతా ఉన్నాం. అందుకొరకు ఈ సందర్భంగా ఇంకా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం సమటువంటి సమస్యలు కూడా మన లక్ష్మణ్ రెడ్డి గారు ఒక 2-3 విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా ఆ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. వీలైతే ఒకసారి మీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గారిని కూడా నేను స్వయంగా తీసుకుపోయి ఏదైతే స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి నా వంతు స్థానిక శాసనసభ్యునిగా